ఇదేమి అంత భయంకరంగా లేదే. అలా అయితే సరే, నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను. దయ్యాలు లేవన్న విషయాన్ని నేను ఈరోజు ప్రూవ్ చేస్తాను. నువ్వు కొయ్యి కొయ్యి దయ్యాన్ని చూస్తే దడుచుకోవడం ఖాయం. ఆ ప్రదేశానికి వెళ్ళిన వారెవరూ తిరిగి వచ్చిన చరిత్ర లేదు. నేనొక్క చంటి అబ్బాయి లోపలికి వస్తున్నాను రోయ్. నువ్వు వాటిని ఇలా పాడి పిలవనక్కర్లేదు. ఈ పాటికి నిన్ను చూసే ఉంటాయిలే. నేనొక్క చంటబ్బాయి. పదే పదే ఒకే విషయమే చెప్తున్నావే. సరే, ఇంతకు ముందు నువ్వు దయ్యాల్ని చూసావా ఏంటి? లేదు. ఏదో దయ్యంతో డిన్నర్ చేసినట్టు అంత పోసు కొట్టావు. సర్లే వదిలే. సరే సరే అలా అరవకు. నేను చెప్పానుగా, నా బామ్మే దెయ్యాలతో మాట్లాడుతుంది. నన్ను కన్నవాళ్ళు ప్రాణాలతో లేరు, సో నా బామ్మ దగ్గరే పెరిగాను. అలాగా, నాకు ఆ విషయం ఇప్పుడే తెలుసు. అందుకు ఇప్పుడు నువ్వెందుకు ఎంత బాధపడుతున్నావు? నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళంతా విచిత్రమైన వాళ్లే. చెప్తాను విను. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఒక స్పిరిచువల్ పోస్తూ వెళ్తాను. అప్పుడే గుడ్ లక్ ఉంటుందట. నేను స్కూల్ కి వెళ్లేంత వరకు అలాగే వెళ్ళాలని చెప్పేవారు. అప్పుడు నా స్కూల్లో ఉన్న వెధవులు నన్ను ఎగతాళి చేసేవాళ్ళు.